జూన్ 26. సందేహించే యథార్థవంతునికి ఓదార్పు. అనేకుల అంతరంగాల్లో యథార్థత అనే సంపద దాగి ఉంటుంది. కానీ తమ సంచులను విప్పి తమలో ఉన్న ఆ నిజమైన ఐశ్వర్యాన్ని తెలుసుకునే సమయం వారికి ఇంకా రాలేదు. నువ్వు నిజంగానే యథార్థవంతుడివై ఉండవచ్చు, కానీ సందేహం నిన్ను మరోలా నమ్మిస్తుంది. అలాంటి నీకు నేను కొన్ని ఓదార్పు మాటలు చెబుతాను. దేవుడు వీటి ద్వారా మీ ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను. ప్రస్తుతం నీకు నీ యథార్థతకు సంబంధించిన ఆధారాలు కనిపించడం లేదు గనుక అంత మాత్రాన నువ్వు ఒక వేషధారివి అని తీర్మానించుకోవద్దు. పూర్వకాలంలో యాకోబు కుమారులు ఐగుప్తు నుండి తిరిగి వచ్చేటప్పుడు తమ సంచులలో డబ్బు మూట కట్టి ఉందనే సంగతి తెలియకుండానే సత్రం వరకు ప్రయాణించారు. వారు ఆ సంచులను విప్పేంత వరకు తమ దగ్గర ఏముందో వారికి తెలియలేదు. అనేకుల అంతరంగాల్లో యథార్థత అనే సంపద దాగి ఉంటుంది, కానీ తమ సంచులను విప్పి తమలో ఉన్న ఆ నిజమైన ఐశ్వర్యాన్ని తెలుసుకునే సమయం వారికి ఇంకా రాలేదు. తమలో దేవుని కృప నిజంగానే ఉందా లేదా అనే భయాలతోనే తమ జీవిత ప్రయాణాన్ని సాగించిన వేలాది మంది పరిశుద్ధులు చివరికి మరణమనే సముద్రాన్ని దాటి పరలోక తీరానికి సురక్షితంగా చేరుకున్నారు. నిష్కపటమైన విశ్వాసం అనేది ఒక విశ్వాసిని క్రీస్తుతో పాటు రక్షణ ఓడలో ఉంచి సురక్షితంగా తలుపు వేస్తుంది. కానీ అంత మాత్రాన ఆ ఓడ ప్రయాణంలో అతనికి సముద్రపు అలల భయం కలగకుండా ఆపలేదు. క్రీస్తు చేసిన కార్యం ఎల్లప్పుడూ స్పష్టంగా కనిపిస్తుంది కనుక మనం దాన్ని చూసి అంగీకరించగలం. కానీ మనలో ఉన్న కృపా సత్యం అంత స్పష్టంగా బయటకు కనబడకపోవచ్చు. అందుకే ఆత్మను వెలుగులోనికి నడిపించి తన బిడ్డలకు ఆ సత్యాన్ని చూపించడానికి దేవుడు పరిశుద్ధాత్మను ఆ కృపా సత్యానికి తోడుగా ఉంచాడు. మనుషులకు యథార్థత ఏదో తెలియచేయుటకు సామర్థ్యమున్న ఆ పరిశుద్ధాత్ముడు మాత్రమే గొప్ప రాయబారిగా ఉన్నాడు. యోబు 33:23. అయినప్పటికీ గాఢాంధకారంలో ఏమీ చూడలేని కన్ను కూడా వెలుగు రాగానే ఎలాగైతే చూడగలుగుతుందో, అలాగే ఆ సత్యం ఉందనే గ్రహింపు ప్రస్తుతానికి లేకపోయినా అంతరంగంలో కృపాసత్యం ఉండవచ్చు. ఒక వ్యక్తి తన తలపైనే టోపీ పెట్టుకుని కంగారులో ఇల్లంతా టోపీ కోసం వెతికినట్లు, కొందరు తాము ఇదివరకే కలిగి ఉన్న యథార్థతను వెతుక్కుంటూ ఆ ఆశతో ఒక సమాజ ఆరాధన నుండి మరో ఆరాధనకు ఎంతో ఆరాటంతో పరిగెడుతుంటారు. కాబట్టి ఈ మాటను ఒక నిఖార్సైన సత్యంగా నీ హృదయంలో ముద్రించుకో. నాలో ఉన్న యథార్థత నాకు స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ నేను యథార్థవంతుడిగానే ఉండవచ్చు. ఈ అవగాహన నీకు ఇప్పుడే సంపూర్ణ ఓదార్పును ఇవ్వలేకపోయినప్పటికీ నీలో ఆత్మీయ నిశ్చయత కలిగేంత వరకు ఒక గొప్ప ఊతంగా నిలబడగలదు.